చూడండి కొంతమంది పర్సనాలిటీస్ ఉంటారు. ఎన్టీ రామారావు గారు కావచ్చు, జయలలిత గారు కావచ్చు, ఏపీజే అబ్దుల్ కలాం గారు కావచ్చు, ఇంకా ఇండియాలోనే చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారనమాట. వాళ్ళు ఏ రంగంలోకి వెళ్ళినా వాళ్ళ ముద్ర వేసుకుంటారు. ఏ రంగంలోకి వెళ్ళినా వాళ్ళ ఇంప్రింట్ క్రియేట్ చేస్తారు. ఎలా చేయగలరు అంటే అది వాళ్ళ శరీరంలో ఉన్న శక్తి కాదు, మైండ్లో ఉన్న బలం, మానసికమైన దృఢత్వం అనమాట. అంటే నేను చేయగలను, చేయాలి అని నమ్ముతారు. అలా నమ్మితే ఒక రంగం కాబట్టి ఇంకో రంగం, ఇంకో రంగం కాబట్టి ఇంకో రంగంలో నెంబర్ 1 అవుతారు. ఏ రంగంలో అడుగు పెట్టినా దాన్ని మొత్తం తేల్చేసి బయటకు వస్తారనమాట. అంతటి శక్తి మనందరికి ఉంది. కానీ మనం ఇంతే, చిన్న జాబ్ వస్తే చాలు, మనం కన్ఫైన్ అయితే చాలు, లైఫ్లో నార్మల్గా బతికేస్తే చాలు ఇలా అనుకుంటుంటాం. అలా కాదు, అన్ని బ్యారియర్స్ బ్రేక్ చేయాలి. జీవితం ఒకసారి వచ్చింది, అది కూడా కొన్నాళ్ళే బతుకుతాం. బతికిన రోజుల్లో రీలైఫ్ అంటే ఒక లైఫ్ నుంచి ఇంకో లైఫ్ షిఫ్ట్ అవడం, ఇంకో లైఫ్ నుంచి ఇంకో లైఫ్ షిఫ్ట్ అవడం. అవగలిగితే 2-3 రంగాల్లో నిష్ణాతులు అవ్వండి. అవగలిగితే 2-3 రంగాల్లో మనం ఏం చేయగలమో చేసి చూపించండి. ఎందుకంటే లైఫ్ ఒకటేసారి వచ్చింది కాబట్టి దానిలో కొన్ని మనకి ఇష్టమైన ప్యాషన్స్, మనకి ఇష్టమైన రంగాలన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసి చూడాలి. అంతేకాని ఇదే లైఫ్ అనుకోవడానికి వీలేదు. జీవితంలో రకరకాల ఫీల్డ్స్ ఉన్నాయి. స్పోర్ట్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, పాలిటిక్స్ కావచ్చు. ఒక దానిలో స్టక్ అవ్వకండి. ఒక దానిలో కొందరు వెళ్ళరు, సక్సెస్ రాలేదు, దానిలో స్టక్ అయిపోయి జీవితం నాశనం చేసుకోవద్దు. ఇంకో రంగంలో ట్రై చేయండి, ఇంకో రంగంలో ట్రై చేయండి. మనకేం తక్కువ?